వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందలో మందుబాబులు వీరంగం సృష్టించారు. పీకల దాకా మద్యం సేవించి మహాత్మా గాంధీ ప్రతిమను ధ్వంసం చేశారు. గాంధీ విగ్రహం చేయి కర్ర విరగొట్టి పరారయ్యారు. మందుబాబులు చేసిన ఈ వికృత చర్యకు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల క్రితం ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటైనట్టు గ్రామ మాజీ సర్పంచ్ సాంబయ్య అన్నారు. ఒకసారి కాలకెళ్ళి కూడా కొడితే అదంతా మట్టి పడ్డది. చాలా మంది కూడా బంద్ చేశారు, తాగుడు కూడా బంద్ చేశారు. ఆలోచన లేదా ఇంత అధ్వానం తయారైనా కావాలని చేసి పెడితే తాగడం కూడా భయం ఉంటుంది. కొంచెం మధ్యరాత్రి శ్రీరాన్న ఇది ఒక బెల్ట్ షాపులో మధ్య ఎప్పుడు పడతప్పుడు 2 గంటలకు ఇచ్చుడు, ఇదంతా వేసుడు పెద్ద అదైతుంది. ఈ రోజులలో గాంధీ లేని గ్రామం అంటూ లేదు. ప్రతి స్కూల్లో గాంధీ ఉన్నది, ప్రతి గ్రామంలో కూడా గాంధీ విగ్రహాన్ని పెట్టుకున్నారు మన. ఎందుకంటే మన స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి. గత 40 సంవత్సరాల క్రితం మా ముదిరాజ్ సంఘం కులంకి వెళ్ళి ఇక్కడ ఈ సెంటర్లో గాంధీ పెడితే బాగుంటుందని దీనికి ఒక గాంధీనగర్ గాంధీ సెంటర్ లాగా పేరు వచ్చే విధంగా ఒక తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరు ఆకతాయిలు అనుకోకుండా రాత్రి 11-12 గంటల ప్రాంతాన కరెంట్ ఆఫ్ చేసి మరి తాగిన వారు కావాలని చేసినా, ఒకవేళ డ్రింక్ చేసి ఎక్కువ పగలగట్టిలా ఏం జరిగిందో తెలియదు. కానీ అలాంటి వారిని ఒక పోలీసు వారు గుర్తించి ఎంబడే దోషులను శిక్షించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే గ్రామాలలో కానీ ఇంకెక్కడ కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు పోలీస్ గస్తీని కూడా పెంచాలి. ఎందుకంటే ఇవన్నీ స్వాతంత్రం ఇచ్చినటువంటి గాంధీకే రక్షణ లేకపోతే ఇక మనకు అందరికీ ఎలా ఉంటుంది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో 1981లో ముదిరాజ్ సంఘం ఇక్కడ గాంధీ సెంటర్ అని చెప్పి వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మనకు స్వాతంత్రం తెచ్చి శాంతియుతంగా పోరాడిన వ్యక్తులలో మనకు గాంధీ గారు ఒకరు. వారు మన స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ మెయిన్ సెంటర్లలో అందరూ పెట్టుకున్నారు. వాళ్ళు ముదిరాజ్ సంఘం పెట్టుకున్నారు. దీన్నే నిన్న రాత్రి ఇక్కడ కొంతమంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని కట్టిరగొట్టి దాన్ని ధ్వంసం చేసిండ్రు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిందో వాళ్ళను తక్షణమే వాళ్ళను శిక్షించాలని, వాళ్ళను గుర్తించాలని కోరుకుంటున్నాం. పోలీసు వారు